పొద్దుగాల ఇంట్లోకెళ్ళెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఇంటికొచ్చేదాకా గ్యారంటీ ఉంటలేదు. బయట మనం సక్కగా పోయినా గానీ, వచ్చేటోడు సక్కగా రాక పుణ్యానికే మస్తు మంది ప్రాణాలు పోతుంటాయి. కానీ మన కోసం ఇండ్లల్ల ఇంటోళ్ళు ఎంతగానం కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తారో, మనం పెంచుకునే కుక్కలు కూడా గట్లనే చూస్తాయి. ఇక ఆ మనిషి కానరాని లోకానికి పోతే ఒక్క పారే గుండె వాళ్ళకి అవి కూడా మెత్తబడతాయి. ఇది మీది మాటలకు చెప్తున్న ముచ్చట కాదు, నిజంగా అయింది. మన కండ్ల ముంగట్నే మనం పెంచుకున్న కుక్కలు జీవిడిస్తే మనం ఎంత బాధపడతామో, కుక్కల ముంగట కూడా మనం చచ్చిపోతే అవి కూడా అంతకంటే ఎక్కువనే బాధపడతాయి. బుక్కెడు బువ్వ పెట్టి జరసేపు అవిటితో ఆడుకుంటే చాలు, మనమే అవిటి లోకం అన్నట్టు తోకూపుకుంట మన చుట్టే తిరుగుతాయి. అసొంటిది ఒక్క పారే మన మనిషి లేడు కనిపిస్తలేడంటే ఎంతగానో మాగమైతేయో గీ కుక్కను చూస్తే నిజం అనిపిస్తుంది. ఏమైందో ఏమో గాని గీ ఇంటైనా కాలం చేసిండు. అయితే ఆయన పెంచుకున్న కుక్క ఆయన కోసం ఇల్లంతా గాలిచ్చి దోలాడినా ఏడగనవడలేడు. సీదా ఆయన రూమ్ పోతే ఆడ ఆయన ఫోటోకి దండేసి దీపం పెట్టుంది చూసి గట్లనే బీరు పొయ్యి చూడబట్టింది. ఆడికెళ్ళి కదులుతలేదు మెదులుతలేదు. మా మనిషికి ఏమైంది, ఫోటోకి దండెందుకు వేసిరో అర్థం కాక అట్లనే గుండె వాళ్ళకి చూసుకుంటా నిలబడ్డది. ఇది ఆడనే ఉన్న ఎవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసినోళ్ళంతా బాధపడుతుర్రు. ఎంతైనా కుక్కలకున్న విశ్వాసం ఎంత చెప్పినా తక్కువనే అనుకుంటా మాట్లాడుతుర్రు అంతా. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా అని వాడుకునే కాలం వచ్చిందిగా పాపం కార్పాటోళ్లకు. ఓ దిక్కు బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తుర్రు అనుకుంటే ఇనొస్తున్న వార్తలతోనే గులాబీ నేతలు అగులు బుగులు అవుతుర్రనంటే మీదికెళ్ళి ఇగో ఇట్లా పెద్ద పెద్ద లీడర్ల మీదనే కొత్త కేసులు కూడా వాడుతున్నాయి పాపం. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లైతే అని ఇన్నాం గాని పాపం పింకు పార్టీల కథ మాత్రం మామూలు ఓడలు కాదు, పురాగా సింక్ అయ్యే టైటానిక్ కథ కానొస్తుంది. మేమే గట్టించినామని గొప్ప చెప్పుకునే మేడిగడ్డ చేయంగానే వాళ్ళ మీద కేసులు పడే కాడుకొచ్చింది. పోయిన నెల 26 తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కలిసి మేడిగడ్డ బ్యారేజ్ చూడబోయినప్పుడు ఆడ కొందరు కారుకర్తలు డ్రోన్ ఎగిరేసి మేడిపల్లి బ్యారేజీ షాట్లు తీసిర్రు. ఆడితో నాకుంటే ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ ఇట్లా అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేసిర్రు. మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలే, పెద్ద వరద వచ్చినా తట్టుకుంటది, కూలిపోతట్టుంది, కుంగిపోయేటట్టు అయింది అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ కావాలనే బద్నాం చేసి బట్టగాల్సి మీదేస్తుందని అనుకుంటా షేర్లు చేసిరు. అయితే డ్రోన్ ఎగరేస్తందుకు ముందుగా లేసొంటి పర్మిషన్ తీసుకోలేదు, బ్యారేజీకి ముప్పొచ్చే తీరు ప్రవర్తించారు అనుకుంటా కేటీఆర్, బాల్కసుమను, గండ్ర వెంకటరమణారెడ్డిల పేరు రాసి అన్నర్చుకొని విచారణ చేయాలి అని సర్కార్ నీటిపారుదల శాఖ ఆఫీసర్లు పోయిన నెల 29 తారీఖు నాడు మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేవారు కల. కేటీఆర్, బాల్కసుమను, గండ్ర వెంకటరమణారెడ్డి ముగ్గురు మీద కేసు రాసిరట పోలీసులు. ఈ ముచ్చట వారం ఆలస్యంగానే బయటకు వచ్చేవరకల్లా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిగా. ఇప్పటికే తీరొక్క తిప్పలతోని కాంగ్రెస్ దెబ్బకు కండు తిరిగినట్టయి కార్ బేజారైపోయిన కథ కానొస్తున్నది. అది చాలినట్టు మీదికెళ్ళి కొత్తగా ఇసొంటి కేసులు నెత్తి మీద వేసుకుని ఇంకా గాసారం గంగల కలిసి తిప్పలు వచ్చి పడుతున్నాయి పాపం. మరి ఈ కేసు ముచ్చట రేపు ఏం దాకా పోతుందో ఏమో చూడాలిగా.